నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. గతంలో చూస్తున్నట్టయితే 30 కంటైనర్లు ఎంత సంచలనం సృష్టించాయో తెలుసు కదా. సో ఇప్పుడు కూడా మళ్ళీ కంటైనర్స్ మళ్ళీ వార్తల్లోకి వచ్చాయి. ఇప్పుడు కూడా ఏంటంటే తాడపల్లి ప్యాలెస్ లోకి మళ్ళీ కొన్ని కంటైనర్స్ వచ్చాయని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ చిరంజీవి నాయక్ గారు. నమస్కారం సార్. నమస్తే. జై భారత్ అండి. సార్, ఇప్పుడు చూస్తుంటే ఇంతకుముందు గతంలో చూసాం 30 కంటైనర్లు అని చెప్పేసి చాలా అంటే చాలా చాలా రోజులు మాట్లాడుకోవాల్సి వచ్చింది అసలు అందులో ఏముంది అని చెప్పేసి. అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్ లో కంటైనర్స్ ఉన్నాయి అండ్ వాటికి పోలీసుల దగ్గర నుండి పంపిస్తున్నారు అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? ఇప్పుడు సీఎం గారి క్యాంప్ ఆఫీస్ కి ఆర్ సీఎం రెసిడెన్స్ కి ఏదైతే కంటైనర్ వెళ్ళిందని నాకు ఒక మేజర్ పేపర్ లో అయితే చూసామండి. అసలు ఆ కంటైనర్ లో ఏముంది, లేకపోతే సీఎం కి వచ్చే ముడుపులా, లేకపోతే మొన్న విశాఖలో పట్టుబడ్డ డ్రగ్ లో కొంతవరకు తీసేసి సీఎం ఇంటికి తరలిచ్చారా, లేకపోతే సీఎం రేపు ఎలక్షన్ లో ప్రలోభ పెట్టేదానికి ఏదన్నా సామాగ్రి కొనేసి ఆయన ఇంటి దగ్గర తీసుకొచ్చి అక్కడి నుంచి ఆయన పోటీ చేసి కాన్స్టిట్యున్సీకి తరలించేదానికి ప్రయత్నిస్తున్నారా, లేకపోతే అసలు అక్రమ మద్యం అసలు ఏంటో ఏం అర్థం కాని పరిస్థితి. అసలు ఈ ఎలక్షన్ కోడ్ ఇంప్లిమెంటేషన్ లో ఉండగా ప్రతి వెహికల్ ని క్షుణ్ణంగా పరిశీలించే పోలీసులు సీఎం ఇంటికి వెళ్ళే వెహికల్ ఎందుకు పరిశీలించరు అసలు? అంటే పోలీసులు ఏమన్నా కంప్లీట్ గా వైఎస్ఆర్సీపీకి సరెండర్ అయిపోయి వైఎస్ఆర్సీపీ ఏజెంట్ లా పనిచేయాలని డిసైడ్ అయిపోయారు. అంటే గులాంగిరి చేస్తున్నారంటారా? దాన్ని బట్టి ఎలా అర్థమవుతుంది కదా, సీఎం ఇంటికి వెళ్ళే ఇంకా ఎక్కువ చెక్ చేయాలి కదా. ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళ్ళే దట్ కంటైనర్ ఏదైతే ఉందో అందులో ఏముందనేది ఇంకా ఇంటెన్స్ గా స్క్రూటినీ చేసి పంపించాలి కదా. వాళ్ళు ఏం చెక్ చేయకుండా డైరెక్ట్ గా లోపలికి పంపించేస్తారంటే అది అట్లా ఏముందనేది సర్వసాధారణంగా ప్రతి కామన్ పీపుల్కి వచ్చే డౌటే కదా. అది ఖచ్చితంగా డబ్బన్నా అయి ఉండాలా, వీళ్ళు అక్రమంగా సంపాదించిన డబ్బన్నా ఉండి ఉండాలా, లేకపోతే విశాఖలో పట్టుబడిన డ్రగ్స్ అన్నా అయి ఉండాలి అందులో, లేకపోతే రేపు ఎన్నికల్లో ప్రలోభాలు పెట్టేదానికి వీళ్ళు ఓటర్లకు ఇచ్చే తైలాల్లో ఇచ్చే భాగంగా కొన్న సామాగ్రి అన్నా అయి ఉండాలి. అది ఏంటిది అనేసి త్రూ ఈసీ ఆ పోలీసులకు డైరెక్షన్ ఇప్పించి ఆ కంటైనర్ లో ఏముందో మొత్తం వెలికి బయటకు తీయాల్సిన అవసరం మాత్రం ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వారి మీద ఉంది. ఎందుకంటే మిషనరీ మొత్తం ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండర్ లో ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారి కింద పనిచేయాల్సిన అవసరం లేదు పోలీసులకి. మరి ఆ పోలీసులు కనీసం ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసో తెలియదు అర్థం కావట్లా. ఇప్పుడు పోలీస్ కానీ ఇంకా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఈసీ అండర్ లో ఉంది. ఈసీ సూపర్విజన్ లో పనిచేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగము ముఖ్యమంత్రి గులాంగిరి ఎలా చేస్తారు అసలు? అంటే ఇప్పటికి కూడా అనేక సార్లు అనేక మంది ఈసీకి కంప్లైంట్ చేస్తున్నారు. ఇప్పటికీ ఎమ్మెల్యేలు అంటే వాళ్ళ తరపున వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసేసుకుంటున్నారు వితౌట్ అంటే గైడెన్స్ లేకుండా. అంటే వాళ్ళు ఏదైతే ఈసీ వాళ్ళు పెట్టారో దాన్ని లేకుండా ఉల్లంఘిస్తున్నారని చెప్పేసి కూడా చాలా మంది పెద్దలు కంప్లైంట్ చేస్తున్నారు. అధికార పక్షానికి కొంతమంది అధికారులు అయితే కొమ్ము కాసే పరిస్థితి టైం అండ్ అగైన్ మనం చూస్తున్నాము. అదే ప్రతిపక్షానికి వచ్చేసరికి ప్రతిపక్ష ప్రచారానికి కానీ ప్రతిపక్షానికి సంబంధించిన వ్యక్తులను కానీ ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు అయితే జరుగుతూనే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. ఈ విషయాన్ని ఈసీ చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ టైంలో మిషనరీ మొత్తం ఈసీ అండర్ లో ఉంది. సో ఈ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్ లో అందరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ క్యాంపెయిన్ లో వచ్చేలా చేసే బాధ్యత, ఎలాంటి ప్రలోభాలకి ఓటర్స్ కి గురి కాకుండా చూసే బాధ్యత ఈసీ మీద ఉంది. సో ఆ కంటైనర్ లో ఏముందో తెలియాలా. అట్ ద సేమ్ టైం ప్రభుత్వ యంత్రాంగం ఏదైతే ఉందో ఒక పార్టీని ఒకలా, ఇంకో పార్టీ అభ్యర్థుల్ని ప్రతిపక్ష అభ్యర్థుల్ని ఇంకోలా చూసే పని ఏదైతే జరుగుతూ ఉందో దాన్ని న్యూట్రలైజ్ చేసి అందరికీ ఫ్రీ అండ్ ఫెయిర్ అండ్ ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇచ్చే బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. భారతదేశంలో ఎన్నికలు జరపాల్సింది ఎన్నికల సంఘం, ప్రభుత్వం కాదు. సో ఎన్నికల సంఘం చాలా ప్రాంప్ట్ గా చాలా సీరియస్ గా యాక్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీని మీద. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే సార్ చాలా వరకు మనం చూసాం. ఇప్పటి వరకు ఏంటంటే కొంతమంది ఎమ్మెల్యేలు ఏంటైతే ఉన్నారో వాళ్ళ ప్రభుత్వానికి అంటే ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళకి సంబంధించిన ప్రచారం చేస్తున్నారు. అంటే ఏదైతే ఉందో పిల్లల ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు వాళ్ళతో కూడా ఫోన్ కాల్స్ చేపించి ప్రజలతో అడుగుతున్నారు అని చెప్పేసి మనం చూసాం. సో ఇవన్నీ చేస్తుంటే ఎందుకు ఇంత సరైన యాక్షన్ తీసుకోవట్లేదు? అంటే ఒకటండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ఉందో వ్యవస్థలు మొత్తానికి సొంతానికి వాడుకోవడం ఎలా అనేది జగన్మోహన్ రెడ్డి గారికి చాలా పర్ఫెక్ట్ గా తెలిసేది. సో వ్యవస్థల్ని ఆయన రాష్ట్ర ప్రజల కోసము, రాష్ట్ర ప్రజల హితం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం వాడకుండా ఆయన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. సో దీని మీద ఇప్పుడు మొన్నటి వరకు అంటే యంత్రాంగం మొత్తం ఆయన కింద ఉంది, ఇప్పుడు ఈసీ కింద ఉంది కదా. ఇది ఈసీ యొక్క బాధ్యత. ప్రభుత్వ యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి చెప్పినట్టు పనిచేసే పద్ధతిని మార్చి ఎలక్షన్ కమిషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనుగుణంగా పనిచేసేలా చూడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద, పర్టికులర్లీ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీద ఉంది. సో అతను ప్రాంప్ట్ గా రియాక్ట్ అవ్వాలా, ఈసీ ప్రాంప్ట్ గా రియాక్ట్ అవ్వాలా?
కానీ ఇన్ని జరుగుతున్నా కూడా ఎందుకు అసలు నేను అడిగేది ఏంటంటే కేంద్రం నుంచి కేంద్ర ఎన్నికల సంఘమే కావచ్చు, రాష్ట్ర ఎన్నికల సంఘమే కావచ్చు, ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఎందుకు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి? ఒక్కసారి మాత్రం ఒక 75 నిమిషాలు మాత్రం పోలీసు వాళ్ళతో ఎస్పీలతో మాట్లాడినట్టు మనకి సమాచారం ఉంది. ఆ తర్వాత ఇంతవరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అంటే ఒకటండి, ఇప్పుడు మనం చూస్తుంటే కొన్ని ఒక రఘురామకృష్ణరాజు గారి ఇన్సిడెంట్ చూసుకున్నా, లేకపోతే బీజేపీ సీట్ల షేరింగ్ విషయంలో తీసుకున్నా, ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ ఎంపీలు వచ్చినా మాకు అనుకూలంగానే ఉంటారు. అందులో వైసీపీ గెలిచినా మాకు ఇబ్బంది లేదు. వైసీపీ ఎంపీలు ఎంతమంది గెలిచినా అన్కండిషనల్ గా వాలంటీర్గా మనకు సపోర్ట్ చట్టసభల్లో, పర్టికులర్లీ రాజ్యసభ, లోక్సభలో బిల్ పాస్ చేయడానికి మద్దతు పలుకుతారు. కాబట్టి వైసీపీ విషయంలో చూసి చూడనట్టు వెళ్ళేదానికి కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న బీజేపీ ఏమైనా డైరెక్షన్స్ ఇచ్చింది ఏమైనా అనుమానాలు అయితే చాలా బలంగా వ్యక్తం అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్. అంటే ఇప్పటికి కూడా ఇప్పుడు వీళ్ళతో పొత్తున్నా కూడా మోదీ ప్రభుత్వం వైసీపీకి సపోర్ట్ చేస్తుంది అంటారా? అది రఘురామకృష్ణరాజు గారి ఇన్సిడెంట్ చూస్తే మీకు అర్థం అవ్వాలి కదా. రఘురామకృష్ణరాజు గారు గత 4 సంవత్సరాలుగా వైసీపీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలని, ప్రజల్ని ఎలా మభ్యపెడుతున్నారో, ప్రజల్ని ఎలా ఇబ్బంది పెడుతున్నారో సాక్షాత్ అతని ప్రభుత్వం ఇబ్బందులకు గురైన వ్యక్తి. అవును, సొంత పార్టీలో ఉండి కూడా బయటకు ఆ రకంగా ప్రభుత్వ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టిన వ్యక్తికి అండగా నిలబడాల్సిన బీజేపీ నిలబడకపోగా అతనికి సీట్ లేకుండా చేసే దాంట్లో చాలా సఫలీకృతయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. సో దానికి సహకరించింది బీజేపీనే కదా. ఆయన సాక్షాత్ మీటింగ్ నుంచి చెప్పారు, కూటమి అభ్యర్థిగా నేనే పోటీ చేస్తా, కూటమి నుంచి ఏ పార్టీ టికెట్ చేసుకున్నా ఆ పార్టీ నుంచి నేను పోటీ చేస్తానన్న వ్యక్తి ఈరోజు సీట్ లేకుండా అగమ్య గోచరమైన పరిస్థితిలో కూర్చున్నారు ఆయన. అంటే బీజేపీలో మన వైసీపీ కోవట్లు ఉన్నారంటారా? బీజేపీలో వైసీపీ కోవట్లు ఉన్నారా లేరా అనే దానికంటే బీజేపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇబ్బంది కలిగే పరిణామాలు చేస్తుంది అనేది అయితే అర్థం అవ్వట్లేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వైజాగ్ కోర్టులో దొరికిన డ్రగ్స్ విషయం చూడండి. ఆ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి హెచ్చరికలు జారీ చేయాలా? రైట్. అంటే ఇప్పటి వరకు కూడా ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఎట్లాంటి యాక్షన్స్ లేదు. అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి, దీని మీద ఇంకా ఎందుకు నివేదిక ఇవ్వలేదని కూడా సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఉన్నాయి కదా, వాటి పని ఇదే కదా. ఇలాంటి ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్ పట్టుబడ్డ తర్వాత ఎంత సీరియస్ గా యాక్ట్ చేయాలా? అసలు కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ లో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతున్నప్పుడు సాక్షాత్ అప్పుడు డీజీపీ గారే గంజాయిని పబ్లిక్ లో రోడ్డు మీద తగలబెట్టినప్పుడే కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఈ విషయాన్ని తీసుకుని డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపి ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ పర్టికులర్లీ వైజాగ్ పోర్టుకు అంత డ్రగ్స్ వచ్చి ఉంటాయి కావు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం నెగ్లెక్టెడ్ ధోరణిలో ఉండటం వల్ల ఈరోజు గంజాయి నుంచి ఇంకొక లెవెల్ డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేలా పరిస్థితి ఉత్పన్నమైంది. ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వైఎస్ఆర్సీపీకి అందుతున్న అండదండల వల్లే జరుగుతుంది. ఇదంతా కేంద్ర ప్రభుత్వం అండదండలకు వైసీపీకి లేకపోతే అప్పుడు గంజాయి విచ్చలవిడి సాగు జరిగేది కాదు. సాక్షాత్తు డీజీపీ, హెడ్ ఆఫ్ ద పోలీస్, స్టేట్ పోలీస్ బాస్ ఎవరైతే ఉన్నారో ఆయనే గంజాయిని సాక్షాత్తు తగలబెట్టారు, ఒక లారీ గంజాయిని పట్టుకొని. అప్పుడే యాక్షన్ తీసుకొని ఉంటే ఇంత డ్రగ్స్ వచ్చేది కాదు కదా ఆంధ్రప్రదేశ్కి. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, వైసీపీకి కేంద్రం నుంచి బీజేపీ అండదండలు చాలా పుష్కలంగా ఉన్నాయి, చాలా మెండుగా ఉన్నాయి. ఓకే, అందుకే ఇంతవరకు ఎలాంటిది రాలేదంటారా బయటికి? అంతే కదా, వచ్చి ఉంటే ఈ పార్టీ కనీసం మినిమం యాక్షన్స్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.